దేశంలో ఉగ్ర దాడి గురించి బయటకు వచ్చాక గుజరాత్ ఏటీఎస్ బృందాలు ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాక వారి టెర్రర్ మాడ్యూల్ ను దర్యాప్తు బృందాలు గ్రహించాక ఉగ్రవాదుల అసలు కుట్రను ముందుగానే ఐ న్యూస్ సమగ్రంగా చెప్పింది. ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా కూడా అలారం మోగిస్తోంది. ఉగ్రవాదులు ఆముదాన్ని ఆయుధంగా చేసుకున్నారని గ్రహించిన వెంటనే రెసిన్ అనే ప్రమాదకర రసాయనంతో దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు దర్యాప్తు బృందాలు తెలుసుకున్నాయి. దీంతో అసలు రెసిన్ ఎలా తయారు చేస్తారు, దాని వల్ల కలిగే ముప్పేంటి, ఉగ్రవాదుల లక్ష్యం ఏమీ ఉండొచ్చని ఐ న్యూస్ ముందుగానే హెచ్చరించింది. ఇప్పుడు అదే విషయం క్రమంగా బయటకు వస్తోంది. ఇక పేలుళ్లు జరపాలంటే పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సమకూర్చుకోవాలి. అదే ప్రమాదకర రసాయనాలు తయారు చేయాలి అనుకుంటే పెద్దగా కష్టపడనక్కర్లేదు. అయితే దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఆముదాన్ని ఆయుధంగా ఎంచుకొని ఇప్పుడు భారతదేశం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అసలు ఈ ఆపరేషన్ ఆముదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మా ప్రతినిధి ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. మొత్తానికి ఒక భారీ ఉగ్ర కుట్రకే తెరలేపని చెప్పని రెండు వింగ్స్, అటు గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఒకవైపు, ఇటు జమ్మూ కాశ్మీర్ హర్యానా పోలీసులు సంయుక్తంగా ఈ ఢిల్లీ బ్లాస్ట్ కు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఛేదిస్తూ రెండు ఒకేసారి ఆపరేషన్స్ జరిగాయి. దీంట్లో హైదరాబాద్ చెందినటువంటి సయ్యద్ మొహియుద్దీన్, ఇది నిజానికి దౌర్భాగ్యం అని చెప్పాలి. హైదరాబాద్ లో ఉగ్ర లింకులు ఉండడం, హైదరాబాద్ నుంచి ఒక ఉగ్రవాది ఈరోజు అరెస్ట్ కావడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. బట్ ఇట్లా నేపథ్యంలో ఉగ్ర లింకులు అఫ్ కోర్స్ నిజామాబాద్ వరకు కూడా పాకిపోయినాయి, తెలిసిన విషయం. గతంలో నిజామాబాద్ లో కూడా పట్టుకున్నటువంటి పరిస్థితులే. రెండు వేరు ఆపరేషన్స్ లో ఉగ్రవాదులు బయటకు వస్తున్నారు. దేశంలో ఒక భారీ అల్లకల్లోలం సృష్టించడానికి కూడా బయటకు వస్తున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్ పైన ఉమర్ నబీ. ఎవరైతే ఈ ఉగ్ర కుట్రకు ముందు ఐ థింక్ ఇది కార్ పార్క్ చేసిన తర్వాత, రెడ్ ఫోర్ట్ దగ్గర పార్క్ చేసిన తర్వాత ఒక రెక్కి నిర్వహించడానికి తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాతనే మళ్ళీ కారులోకి వెళ్ళి ఆ కార్ ని స్లోగా మూవ్మెంట్ అయిన తర్వాత ఆ కార్ బ్లాస్ట్ జరిగింది. ఇది ఒక పానిక్ బ్లాస్టింగ్ చేసుకుంది, సూసైడ్ బ్లాస్ట్ అని చెప్పడం సందేహమే లేదు. ఇది ముందు ప్లాన్ చేసుకుంది, రెక్కి నిర్వహించింది. ఇది డాక్టర్ ఉమర్ నబీ ఆ స్క్రీన్ లో కనిపిస్తోంది. విజువల్ ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ముందే రెక్కి నిర్వహిస్తున్న స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, అసలు సయ్యద్ మొహియుద్దీన్ ఇంట్లో కూడా ఇట్లాంటి రెసిన్ సంబంధించినటువంటి పదార్థాలు దొరికినట్టుగా తెలుస్తోంది. అక్కడ తయారీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఆ కుటుంబ సభ్యులు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈరోజు హైదరాబాద్ లో నిఘా పెట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అందించడానికి మన క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అక్కడ? ఎస్, అయితే శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక ఏదైతే ఢిల్లీలో మొత్తంగా కూడా ఉగ్రవాద కుట్రకు భగ్నం చేసినటువంటి క్రమం లోపల ఏటీఎస్ ఆ బృందం టోల్గా కూడా ఇక్కడ అత్తపూర్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని మొత్తం టోల్గా కూడా ఇప్పుడు మనం చూస్తున్నది అయితే అసద్ మంజిల్ అని ఏదైతే కనబడుతుందో దాంట్లోనే ఇక మొయినుద్దీన్ ఉంటారు. వీళ్ళది ఖమ్మం ప్రాంతం, తెలంగాణ జిల్లాలోని ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఈయన వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటి నుండి మొత్తంగా కూడా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వ్యాపారం కొనసాగిస్తున్నారు. వ్యాపారం కొనసాగిస్తూ ఆ యొక్క మొత్తంగా కూడా దీనికి మొత్తం ఈ యొక్క ఉగ్రవాద కుట్రకు పాల్పడినటువంటి ఆ రెనిన్ తయారు చేస్తున్నారు. మనతో పాటు వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం డైరెక్ట్ గా. బ్రదర్ చెప్పండి. అయితే ఫరూక్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఉమర్ మొయినుద్దీన్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు. చెప్పండి. అయితే మొత్తం కూడా చూసాం ఢిల్లీ బాంబు పేలులో మెయిన్ గా ఉన్నటువంటి ఆ యొక్క మొయినుద్దీన్ కూడా ఉన్నారంటూ కూడా ఇది చేసింది. దానిలో రెనిన్ తయారు చేయడంలో మొయినుద్దీన్ కీలక పాత్ర అని చెప్తున్నారు. అయితే అట్లాంటిది ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందో తయారు చేయడం? అసలు డౌట్ అనేది లేదు. మనం ఇప్పుడు దాకా చూసింది, ఇప్పుడు అది బ్లాస్ట్ల గురించి కూడా ఏం చూడలే మా అన్న దగ్గర. ఉట్టిగా ఇదే ఒక ఫస్ట్ టైం ఇది రైజిన్ అని తీసుకొని ఇంటికి వచ్చారు, అది ఆయిల్ తీశారు, అది అసెటాన్ అని అది కలుపుతున్నది అని మనం చూసాం. అంతేగాని ఇది బ్లాస్ట్లో అది ఇది అని ఏం అసలు
ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? ఎప్పటి నుంచి మీ ఇంట్లో కూడా దొరికాయి కదా, మీ ఇంట్లో కూడా లాస్ట్ మంత్ 20 to 25 days అంతేగాని దీనికన్నా ముందు అసలు ఇలాంటిది ఏం లేదు. అన్నకి అడిగితే చెప్పారు మాకు అది గుజరాత్ నుంచి ఒక కాల్ వచ్చింది బిజినెస్ డీల్ అని చెప్పారు. అయితే ఇది చేయమన్నారు. నేను ఇది చేసి తీసుకొని వెళ్ళిన. వాళ్ళకి చెప్పారు ఇది తీసుకొని వస్తే మీకు పేమెంట్ ఇస్తామని. పేమెంట్ ఇవ్వలే. పేమెంట్ అని నా కార్లో ఇది బ్యాగ్ పెట్టారు. నేను అడిగిన వాళ్ళకి ఇది పేమెంట్ ఎక్కడ అంటే ప్యాక్స్ ఉన్నాయి దాంట్లో, అదే ప్యాక్స్లో మీ పేమెంటే ఉన్నాయి అని చెప్తే ఓకే అని తీసుకుని నేను బయలుదేరిన. కొంచెం దూరం వెళ్ళగానే ఐటీఎస్ టీం వచ్చి నాకు స్టాప్ చేసి కార్ చెకింగ్ చేయాలని చెప్పారు. కార్ చెక్ చేస్తే అది ప్యాక్స్ మొత్తం ఓపెన్ చేస్తే దాంట్లో పేమెంట్ లేదు. పేమెంట్ ప్లేస్లో ఇది గన్స్ బుల్లెట్స్ అని ఉన్నాయి. నేను అప్పుడే చూసి షాక్ అయిపోయినా. ఇప్పుడు నేను ఇక్కడ ఇరికిపోయినా, మీరు నాకు ఈ గురించి కొంచెం ప్రే చేయండి అలా ఇలా అని చెప్పారు. ఎట్లా తయారు చేస్తారు? అదేమన్నా కాస్టర్డ్ ఆయిల్, అది ఆముదం నూనె, అది ఆముదంతో తయారు చేసేట ఇంట్లో ఎప్పుడన్నా అట్లా తయారు చేసేది అది ఎంత ప్రమాదకరమో తెలుసు. అది చాలా ప్రమాదకరం. దాని వాటర్లో కానీ అయితే ఫుడ్ ఐటమ్స్లో కానీ కలిపేసి ఈ విధంగా చేయాలని దాంట్లో మీ ఇంట్లో కూడా బాటిల్స్ దొరికాయి. మరి ఎప్పుడు తీసుకొచ్చేటప్పుడు గిట్లా డౌట్ రాలేదు? అది కాదు, ఇప్పుడు అది ప్రమాదకరం, అది పాయిజన్ అని తెలిసింది ఎలా అంటే పబ్లిక్లో మీడియా ప్రెస్లో చెప్తే కానీ అప్పుడు దాకా ముందు మనకి ఏం తెలియదు, మీకు కూడా తెలియదు, పబ్లిక్కి కూడా తెలియదు. ఎసెటాన్ ఇంకా రైజిన్ కలిపితే పాయిజన్. అంటే ఆయన ఒక డాక్టర్ కాబట్టి అయితే ఇది తెలిసి ఉండాలి. ఒక డాక్టర్ కాబట్టి ఇది దేన్ని యూజ్ అవుతుంది? అవును. ఎప్పుడేమో ఎలా ఉందంటే ఇంతకుముందు నా అనుమానం ఏంటంటే ఇంతకుముందు డాక్టర్స్లో కూడా ఎన్నో మంది డాక్టర్లకి ఇది పర్టికులర్ రైజిన్ ఇంకా ఎసెటాన్ కలిపితే పాయిజన్ ప్రొడ్యూస్ అవుతుంది అని తెలియాలని అది ఏం జరూరీ లేదు. కానీ దానిలోనే మన అన్న కూడా ఒక అనుకుంటా ఆయనకి కూడా తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఎవరికైనా తెలిస్తే పాయిజన్ నేను క్రియేట్ చేస్తున్నా, పాయిజన్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా అని తెలిస్తే ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి దొరికినాయి? రేజన్ ఒకటి, ఇంకోటి రైజిన్ ఇంకా అది ఎసెటాన్ బాటిల్స్ ఉన్నాయి. అయితే సేఫ్టీ గురించి చూసాలి కానీ మనకి అనుమానం రావాలి. పాయిజన్ ఒక మనిషి చేస్తున్నాడు, ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ వాడాలి. ఆయన ఏం వాడలే అంటే ఆయనకి ఏం తెలియదు. ఉట్టిగా ఫోన్ తీసి రిసీవ్ చేశాడు. వాళ్ళకి ఇచ్చేస్తే పేమెంట్ వస్తుందిగా అని బిజినెస్ మైండ్ తో ఆయన చేశాడు కాబట్టి. ఇంకా సో ఎవరితో బిజినెస్ చేస్తున్నాడు ఈ డీటెయిల్స్ తెలియకుండానే ఒక కెమికల్ తయారు చేయడం ఈజీ కాదు కదా. చదివేసి వచ్చాడు. దాని గురించి తెలియకుండా అయితే ఉండదు. ఎట్లా తయారు చేయాలని ఇప్పుడు అసిటిన్ బాటిల్ ఇది రెండు కలిపితే ఎంత పాయిజనో ఆయనకు కరెక్ట్గా తెలుసు. అయితే ఇంట్లో గిట్ట దొరికాయి. ఏటీసీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎన్ని బాటిల్ తీసుకెళ్లారు ఇంట్లో నుంచి? ఆయన అది తెలియాలని అది ఇంపార్టెంట్ ఏం లేదు, కానీ తెలియాలి. అసలు డాక్టర్ అంటే తెలియాలి, కానీ ఈయనకి తెలియలేదు అనుకుంటా. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమో 5 to 6 బాటిల్స్ ఏమో చిన్నవి అది తీసుకొని వెళ్ళారు ఎసిటాన్ది. ఇంకా ఒక 5 liters అది బాటిల్ తీసుకొని వెళ్ళారు. ఇంకా ఒక చిన్న డ్రమ్లో కొంచెం రైజిన్ పల్ప్ ఎసిటాన్ కలిపి ఉంది, అది తీసుకొని వెళ్ళారు. కోల్డ్ ప్రెస్ మషిన్ ఒక ఉంది, అది తీసుకొని వెళ్ళారు. ఏమన్నారు? మీ దగ్గర వచ్చి 2 రోజులు సోదాలు నిర్వహించారు. వాళ్ళు వచ్చి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా పిలుస్తామన్నారా? ఏం చెప్పారు? మీ అన్న గురించి నోటీసులు ఇచ్చారా? ఏం చెప్పారు? ఏం చెప్పలే. ఉట్టిగా మనం ఇక్కడ ఉంది అది అని చెప్పి ఎంబీబీఎస్ ఎక్కడ చేశారంట, ఆయన ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగిందంట, ఆ వివరాలు ఒకసారి తెలుసుకోండి ప్రవీణ్. 17th హియరింగ్ ఉందని అలా ఉంది 17th. అయితే దాని తర్వాత ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. ఎక్కడ చదివాడు? ఎంబీబీఎస్ ఎక్కడ చదివారు? ఫాదర్ ఏం చేస్తుంటారు? ఆయన ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? ఆయన ఏమో ఎంబీబీఎస్ 2007 నుంచి 13 వరకు చైనాలో చేశారు. చైనాలో చేసి అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చాడు? ఇక్కడ ఎప్పుడు వచ్చాడు? 13 ఇక్కడ కాదు, హైదరాబాద్లో 2013 నుంచి 2025 వరకు ఇప్పుడు దాకా కూడా యాజ్ ఎ డాక్టరే పనిచేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నా? ఎక్కడ 2021-22లో కూడా అది డాక్టర్స్కి మొత్తం షార్టేజ్ అయిపోయింది కదా లాక్డౌన్లో. అప్పుడు పనిచేశాడు ఎంబీబీఎస్ తర్వాత. ఎక్కడి నుంచి కాల్ వస్తే అక్కడ వెళ్ళాలి, అది చేయారు. తర్వాత
3 సంవత్సరాల నుంచి అది అదే ఎంబీబీఎస్ తర్వాత డైరెక్ట్గా 2013 ఎంబీబీఎస్ చైనాలో కంప్లీట్ అయింది. చైనాలో కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ పనిచేశారు, ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేశారు? అంతా నాకు ఈ వివరాలు తెలియదు కానీ నాకు గుర్తుంది, బంజారా హిల్స్లో అక్కడ ఏమో నెఫ్రో ప్లస్ అని ఒక హాస్పిటల్ ఉంది కిడ్నీది, అక్కడ కూడా పనిచేశారు. ఇంకా ఎక్కడెక్కడో పనిచేశారు. రెప్యూటెడ్ డాక్టర్గానే సర్జన్ డాక్టర్ కింద ఉంటారు కదా, అలా పనిచేసి ఫ్యామిలీని రన్ చేశారు. తర్వాత ఇప్పుడేమో డబ్బులు కొంచెం తక్కువ ఉంది అని ఐటీ కంపెనీలో యాజ్ ఏ డాక్టర్ పనిచేస్తూ ఇంటిని నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్ వరకు ఎక్కడ పనిచేశారు? ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా డాక్టర్ లాగే పనిచేస్తున్నారు. హోటల్ నడిపిస్తున్నారు. హోటల్ అది సైడ్ బిజినెస్. ఆయనకి బిజినెస్ అంటే ఇష్టం కాబట్టి ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇది బిజినెస్ లో చేరుకుని హర్యానా, కాశ్మీర్, గుజరాత్ అటువైపు ఏమైనా పని చేస్తారా? అటువైపు ఏమైనా లింక్స్ ఉన్నాయా? కొంచెం ఎంక్వైరీ చేయండి అని చేస్తున్నారు. అయితే జ్యూస్ పాయింట్ అలా అది కూడా ఓపెన్ చేశారు. తర్వాత బిర్యానీ. ఇతర రాష్ట్రాలు అయినటువంటి హర్యానా కానీ గుజరాత్ కానీ అయితే ఈ ఇతర రాష్ట్రాల్లో ఏమైనా పనిచేసినట్టు ఏమైనా ఉంది? ఏం లేదు ఇప్పుడు దాకా. ఇదే ఫస్ట్ టైం ఇది బిజినెస్ డీల్ అని. ఎప్పుడైనా వెళ్ళి వచ్చేవాడా? ఎప్పుడన్నా మీకు చెప్పకుండా కానీ ఇట్లా వెళ్ళినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? కాదు, నాకు ఇక మనకి చెప్పి వెళ్ళిన అయితే ఇది క్యా బోల్తే గుజరాత్కి ఇది చెప్పారు. దీనికన్నా ముందు ఏమో ఒకసారి విన్నా అనుకుంటా, బిజినెస్ అని ఢిల్లీకి అలా వెళ్ళారు అని అనుకుంటా. అలా నాకు కొంచెం గుర్తుంది. నేను అక్కడ ఇప్పుడు వెళ్తున్నా కదా, వాళ్ళు చెప్పారు కదా కలవాలంటే కలవచ్చు అని. అక్కడ వెళ్ళి అసలు ఎందుకు వెళ్ళారు, ఏమేం చేశారు, దీని వెనకాల ఏమి ఎన్ని రోజులు వెళ్ళారు? అట్లా ఇంట్లో నుంచి పోయినప్పుడు ఎన్ని రోజులు వెళ్ళేది? వారం రోజుల, నెల రోజుల, ఆ సంవత్సరం? ఇప్పుడు ఎన్ని రోజులు వెళ్ళేది? ఎన్ని రోజులు అక్కడ? కాదు, నార్మల్గా అలా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, రావడానికి ఎంత పడుతుంది టైం, అది 2-3 రోజులు అలా వెళ్ళి వచ్చేసారు అంతే. మీ ఇంట్లో గానీ ఆయన వచ్చిన తర్వాత రీసెంట్ గా ఏ సిటీ రాకన్నా ముందు, ఇది బ్లామ్ బాస్ జరగకన్నా ముందు, ఈ పేరు రాకన్నా ముందు ఇంట్లో ఏదైనా ఇంట్లో ఏదన్నా భయం అట్లా ఏమన్నా కనిపించేవాడా? అస్సలు లేదు, అస్సలు నార్మల్ గానే ఉండేవారు. ఇంకా ఏమో ఇంటిలో వచ్చిన తర్వాత ఒక టైర్డ్ అలా ఉంటారు, లేకపోతే మనతో ఆడుకోవాలంటే ఆడుకుంటారు. అలానే ఆయన జాబ్ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు ఢిల్లీ కానీ ఈ యొక్క గుజరాత్ కానీ వెళ్ళేటప్పుడు ఏమన్నా అంటే ఫ్లైట్లో వెళ్ళేవారా, లేకపోతే బస్సులో వెళ్ళేవారా, ట్రైన్లో వెళ్ళేవారా, ఎట్లా వెళ్ళేవారు? తన సొంత వెహికల్ తీసుకు వెళ్ళేవారా, ఫ్రెండ్స్తో వెళ్ళేవాడా, లేకపోతే ఒంటరిగానే వెళ్ళేవాడా, ఎట్లా? కాదు, ఆయన ఏమో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది తీసుకొని దాంట్లో ఉన్నారు. కానీ ఆయనకి బండి కూడా ఉంది. అయితే అప్పుడు ఏమైందో కానీ బండి తీసుకొని వెళ్తే నాకు కొంచెం అక్కడ తన సొంత వెహికల్నే సొంత వెహికలే అక్కడ తీసుకొని వెళ్తే అక్కడ నాకు కొంచెం అది ఉంటుంది, నాకు హెల్ప్ అయిపోతుంది అని అక్కడ నుంచి బండి తీసుకొని వెళ్ళారు. అంటే ఒంటరిగా వెళ్ళేవాడా, లేకుంటే ఫోన్ మనం ఏం చెప్పానంటే, మా అమ్మ చెప్పిందంట, మీరు ఒంటరిగా వెళ్తే వెళ్ళకూడదు, అలా వెళ్ళకండి అంటే, నాకు కాదు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో సహా వెళ్తా అని చెప్పారంట. వచ్చేవాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి ఎప్పుడైనా తీసుకొచ్చేవాళ్ళ ఈ పని మీద కానీ, ఎప్పుడైనా డాక్టర్ చేసేటప్పుడు కానీ ఇట్లా ఏమైనా ఇంట్లో కూడా ఏమైనా పరీక్షలు అటువంటివి ఏమైనా చేసేవాడా? ఇట్లా ఇలాంటి పరీక్షలు అది ఇది ఏం చేయలేదు. అల్బత్తా వాళ్ళ బిజినెస్ డీల్స్ మొత్తం ఉంటాయి కదా, దాంట్లో ఇక్కడ ఇంటికి అసలు ఇంట్లో చేస్తున్న సయ్యద్ ఈ ఆముదం బిజినెస్ కి సంబంధించి అసలు ఎవరు చెప్పారు ఈ బిజినెస్ చేయమని, అసలు ఎవరితో డీల్ చేశారు, డీటెయిల్స్ ఒకసారి కనుక్కుంటారా? ఏమో అది జ్యూస్ పాయింట్ ఏది ఉందో, ఇక అది బిర్యానీ రెస్టారెంట్ ఉందో అది చూసుకొని ఇక్కడ వచ్చేసేవాళ్ళు. అయితే ఇది పర్వాలేదు, ఆయన వృత్తిరీత్యా డాక్టరు, పర్వాలేదు. ఈ యొక్క ఆముదం నుంచి ఇది చేయాలి, ఈ యొక్క ఆముదం తయారు చేయాలి అని ఎవరైనా చెప్పారు తెలుసా, లేకపోతే ఈయననే సొంతంగా ఏమైనా? కాదు, ఇది నేను ఫోన్లో మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే,
నాకు ఇది ఫోన్ కాల్ వచ్చింది, ఇలా తయారు చేసి వస్తే మీకు ఇది పేమెంట్ ఇస్తామని. మషిన్స్ అవన్నీ గిట్ట తీసుకెళ్లారు కదా, ప్యాకింగ్ మిషన్స్ కానీ అవి కానీ బాటిల్స్ కానీ డ్రమ్స్ అవన్నీ గిట్ట మెటీరియల్స్ గిట్ట తీసుకెళ్లారు కదా, మరి ఆ మెటీరియల్స్ తెచ్చేటప్పుడు గిట్ట మీకు ఏం డౌట్ రాలేదా? కాదు అంతా పెద్ద క్వాంటిటీలో తేలే కదా, కొంచెమే క్వాంటిటీలో తీసుకొని వచ్చారు. అయితే మనం అడిగితే ఇది బిజినెస్ వచ్చింది, ఇలా ఎపిసోడ్ ఒకసారి కనుక్కోండి. ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పట్టుకున్న ఎపిసోడ్ ఎట్లా జరిగింది, అప్పుడు వీళ్ళతో కమ్యూనికేట్ అయ్యారా? సో పేమెంట్ ఇచ్చేటువంటి బ్యాగ్ లో తుపాకులు ఉన్నాయి, బుల్లెట్లు ఉన్నాయని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. ఒకసారి ఆ ఎపిసోడ్ క్లియర్ గా మాట్లాడండి. మొత్తం గ్లౌజ్లు పెట్టుకొని అది అలా ఏం చేయలే కాబట్టి మనకి ఏం అనుమానం రాలే, మన రీచ్లోనే ఉంది మొత్తం టోటల్గా చూసుకుంటే ఫస్ట్ ఆ బ్లామ్ బాస్ జరిగిన తర్వాత ఏటీసీ పోలీస్ వచ్చారు కదా, ఫస్ట్ వస్తూ ఏం చేశారు, ఎట్లా వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఎట్లా చేశారు? రాత్రి 2:30 to 2:40 అలా టైంకి వచ్చారు, ఫోన్ చేశారు. మనం ఇక్కడ కింద ఉన్నాం రండి అంటే నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు నాతో సహా ఇంటికి లోపలికి వచ్చి రూమ్ చూపిస్తే ఎంతమంది వచ్చారు? వచ్చారు 10 to 12 మెంబర్స్ వచ్చారు. వచ్చి అది మొత్తం ఏమేమి ఉన్నాయో చూసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఏమన్నారు వచ్చి మీతో? ఏం చెప్పలే, వాళ్ళకి ముందే తెలుసు కదా ఏమేమి ఉన్నాయో ముందే తెలుసు కదా. అయితే అది ఏమేమి ఉన్నాయో నేను చూపించా, తీసుకొని ఇదే ఉన్నాయో అని. ఇంకా చెక్కింగ్ చేశారు కానీ వాళ్ళు ఏం దొరకలే, అంతే దొరికింది, అది మొత్తం తీసుకొని రాసుకొని వెళ్ళిపోయారు. ఏమేమి తీసుకుపోయారు ఇక్కడ నుంచి? ఏమేమి ఐటమ్స్ ఏమేమి? అదే చెప్పాను కదా, అది రైజిన్, అది పల్ప్, ఇదిగా సో వాళ్ళ బ్రదర్ తో తుపాకులు, బుల్లెట్లు ఇవన్నీ దొరికాయి బ్యాగ్ లో, డబ్బులు ఉండే బ్యాగ్ లో తుపాకులు ఉన్నాయి, బుల్లెట్లు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఒక ట్రాప్ లోకి వెళ్ళారంటున్నారు. ఇది తెలిసే ట్రాప్ లో పడ్డాడన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఉగ్రవాదులతో వాళ్ళ సోదరుడికి, వాళ్ళ తమ్ముడు అన్నో ఇప్పుడు లింకులు ఉన్నాయి. సో డైజెషన్ అవుతుంది వాళ్ళకు. అయితే అయితే తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్లో కానీ ఇది అని మీకు ఏమి ఇంటిమేషన్ ఇచ్చారు? ఏం ఇంటిమేషన్ ఇవ్వలే, ఉట్టిగా ఏం చెప్పారంటే ఇది ఏమో మీరు సంతకం పెట్టండి, ఇక్కడ మనం ఇది తీసుకొని వెళ్తున్నామని సంతకం పెట్టండి అని చెప్పారు. చదివి చెప్పారు నాకు. ఇంకా ఏమో ఎప్పుడు కలవాలి మన అన్నకి అని చెప్తే 17కి హియరింగ్ ఉంది, తర్వాత ఎప్పుడైనా వచ్చి మీరు కలవచ్చు అని చెప్పారు. బ్యాగ్లో ఆయుధాలు ఏమైనా ఉన్నాయని చెప్పారు? ఆయుధాలు అంటే గన్స్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయని చెప్పారు? అది ఇప్పుడు చెప్పలే, అప్పుడే న్యూస్